గుట్ట పోస్టుకు గుప్తంగా రూపాయలు కోటి, పైసలు పోయే పదవి రాకపాయే. ఏది యాదగిరి గుట్టలో మొన్న జరిగినటువంటి పోస్టులు ఏవైతే పంపిణీ చేసారో మెంబర్స్గా కావచ్చు, చైర్మన్గా, ఇవన్నీ కూడా డైరెక్టర్లు వీళ్ళందరికీ కూడా పోస్టులు ఫార్వర్డ్ చేసారు. ఇక వాటిపైన ఏమంటా ఉన్నారు, కొంతమంది లావాదేవీలు కూడా చేసిరు. దాదాపు ₹1 కోటి ఇచ్చిందంట. అంటే ఏ పైసలు ఉంటే చాలు, వానికి అర్హత ఉన్నా లేకున్నా సరే వస్తుంది అని చెప్పేసి నమ్మినటువంటి ఈ వ్యక్తి, డబ్బులు ఇచ్చిన వ్యక్తి, డబ్బులు తీసుకున్న ఇద్దరు వ్యక్తులపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకని చెప్పేసి అంటే దేవాలయం మీద ఇట్లాంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు. దేవాలయంలో స్థానం కొనాలని చెప్పేసి ఒకడు చూస్తాడు, డబ్బు అహంకారంతో ఎట్లయినా సరే దాన్ని డబ్బు క్యాచ్ చేసుకొని సంపాదించాలని చెప్పేసి ఇంకోటి చూస్తాడు. వీళ్ళిద్దరిని బొక్కలేయాలి. ఫస్ట్ యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ కోసం వ్యాపారి పైరవి, ఓ కాంగ్రెస్ నేతకు అడ్వాన్స్గా ₹1 కోటి చెల్లింపు, వర్కౌట్ కాని సదరు నేత సిఫారసులు, అడ్వాన్స్ కోసం నేత చుట్టూ బాధితుడి చక్కర్లు అని చెప్పి చూస్తా ఉన్నాం. హైదరాబాద్కు చెందిన ఓ గుప్తకు ధార్మిక సేవ చేయాలని తపన ఎక్కువ, దానితో పాటు వ్యాపార వర్గాల్లో ఇటు సామాజిక గుర్తింపు, గౌరవం లభిస్తుందని ఆశపడ్డాడు. అందుకోసం యాదగిరిగుట్ట పాలక మండలిలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. ఇదే సమయంలో తెలిసిన వ్యక్తుల ద్వారా కాంగ్రెస్లను ఓ నేతను ఆశ్రయించారు. తాము పెట్టిన షరతులు పూర్తి చేస్తే మెంబర్ పోస్ట్ ఇస్తామని సదరు నేత కండిషన్ పెట్టారు. అందుకు ఒప్పుకున్న ఆ వ్యాపారి అడ్వాన్స్గా ₹1 కోటి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. తీరా ప్రభుత్వం రిలీజ్ చేసిన లిస్టులో తన పేరు కనిపించకపోవడంతో ఆ బాధిత వ్యాపారి తన చేతుల వద్ద గోడు వెళ్ళబుచ్చుకుంటున్నట్లు తెలుస్తుంది. అంటే ₹1 కోటి అడ్వాన్స్ ఇచ్చిందంటే ఇక మిగతా తర్వాత ఎంత ఇస్తున్నా అది పక్కన పెట్టాలి. ఇక తర్వాత ఎంతో కొంత ₹1 2 కోట్లకో ఈ పోస్ట్ను అమ్ముకునే ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు కొన్న వాళ్ళలో కూడా డబ్బులు ఇచ్చి తీసుకునే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అసలు చిరంజీవి భార్యకి ఇచ్చారు, ఏ సందర్భంలో ఏ విధంగా ఇచ్చారో తెలియదు. వాళ్ళు గౌరవాన్ని డబ్బుతో కొనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దొంగల్లా తయారై దాన్ని క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వ్యాపారి లబోదిబం, పాలక మండలిలో చోటు కోసం కీలక నేత పెట్టిన షరతులను ఒప్పుకున్న వ్యాపారి 2 విడతల్లో 50 లక్షల చొప్పున ₹1 కోటి ముట్టజెప్పగా పదవి ఖచ్చితంగా ఇప్పిస్తామని సదరు నేత హామీ ఇచ్చారు. దీంతో ఆ వ్యాపారి తన సన్నిహితులు, బంధువులకు బోర్డులో పదవి వస్తుందని ధీమాగా చెప్పుకున్నారు. పదవి వచ్చిన తర్వాత వ్యాపార వర్గాల ద్వారా ఏ విధంగా సత్కారాలు చేయించుకోవాలో కూడా ప్లాన్ చేసుకున్నారు. తీరా ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో షాక్కు గురైన వ్యాపారి సదరు కీలక నేతకు ఫోన్ చేస్తే స్పందించలేదని ప్రచారం జరుగుతున్నది. దీంతో తనకు పరిచయం చేసిన వ్యక్తుల ద్వారా కీలక నేత ఇంటికి వెళ్ళిన బాధితుడిని ఉద్దేశించి నా ప్రయత్నాలు నేను చేసిన, ఇప్పుడు ఏం చేస్తాం, ఇక ఏదైనా పని చేసి పెడతాలే అని చెప్పి మళ్ళీ కలుద్దామని బయటకు వెళ్ళిపోయినట్టు తెలిసింది. అయితే 2-3 రోజుల తర్వాత బాధిత వ్యాపారి తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని సదరు నేతకు చెప్తే ఫోన్ చేసినా స్పందించట్లేదని, మెసేజ్లు పెట్టినా రిప్లై ఇవ్వడం లేదని, ఇంటికి వెళ్ళినా కలవడం లేదని సన్నిహితులకు చెప్పి విలపిస్తున్నట్లు సమాచారం. సీఎంకు సమాచారం అని చెప్పి చూస్తాను. ఏమంటా ఉన్నాడు, ఆయనకు ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాడంట. ఇక ఇవి వచ్చినట్టే, ఇవి తిరుపతి ఉండి లేచినట్టే, యాదగిరిగుట్ట ఉండి తిరుపతి ఉండి వేసినట్టే. సీఎంకు సమాచారం, యాదగిరిగుట్ట పాలక మండలిలో తమ సన్నిహితులకు, బంధువులకు అవకాశం ఇవ్వాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇక ఇదంతా పైరవులు జరుగుతూనే ఉంటాయి. అధికారంలో ఎవడు ఉంటే వానికి పైరవులు చేసుడు, లేదంటే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులను పోస్టులో పెట్టుకునే ప్రయత్నాలు ఇవన్నీ కామన్గా జరుగుతూనే ఉంటాయి. ఇక అందులో అర్హత ఉండని ఉండకపోని పార్టీ నేతలు తీవ్రంగా లాబింగ్ చేశారు. కొందరైతే ఏకంగా ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేశారు. అయితే పార్టీలోనే ఓ కీలక నేత తన కోటాలో కొందరిని బోర్డులోకి తీసుకోవాలని సీఎంకు సిఫారసు చేసినట్లు తెలిసింది. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారి పేరును తన సిఫారసు జాబితాలో చేర్చినట్లు టాక్ ఉంది. అయితే పదవులు ఇస్తామని ఎవరి వద్ద ఎంత వసూలు చేస్తున్నారో సీఎంకు సమాచారం చేరింది. ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించిన సీఎం సిఫారసులకు తావివ్వకుండా స్వయంగా చైర్మన్ మెంబర్ల పేర్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. పారదర్శకంగా నియమించడం వల్ల నిధుల సమీకరణలో బోర్డు ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుందని భావించారని, అందుకే పారిశ్రామిక, వ్యాపార, సామాజిక రంగాలకు ప్రయారిటీ ఇచ్చారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మధ్య పాలక మండలి నియామకంపై వివాదం తలెత్తినప్పుడు బోర్డు నియామకాలపై అందరూ సంతోషంగా ఉన్నారు. ఇబ్బంది ఉంటే పదవి
ఇస్తానని ఓ గుప్తా నుంచి కోటి రూపాయలు లీడర్కు బాధ ఉండొచ్చు అని సీఎం సన్నిహితుల వద్ద కామెంట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటుండొచ్చు, కానీ ఈ బోర్డు వల్ల ఎవరికి నష్టం లేదని చెప్పేసి సీఎం వాళ్ళ సన్నిహితుల దగ్గర అన్నాడంట. మరి వాస్తవం ఎంత అవాస్తవం ఎంత తెలియదు, కానీ ఇక నిన్నటి నుండి వస్తున్నటువంటి వార్తలలో పూర్తిగా సీఎం వాళ్ళ సన్నిహితుల దగ్గరనే మాట్లాడుతున్నట్లుగా చెప్తా ఉన్నారు. కానీ ఆ ₹1 ఎవడైతే తీసుకుండో, ఆ లాబింగ్ ఎవడైతే చేసిండో వాళ్ళందరినీ నువ్వు ఇలా అక్రమంగా పనులు చేసే వాళ్ళను సక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళ తప్పిదాలను చూపించాలి. తప్పు చేస్తే ఎవడైనా సరే తుప్పురు ఎగుడే అనే ఒక నినాదం చూపించాలి, లేదంటే అట్లా అనే ఒక భయం వాళ్ళకు చూపించాలి. ఎందుకని చెప్పేసి రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు అని చెప్పేసి అంటే, ఎట్లయితే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నేతలు డబ్బులు తీసుకుర్రో ఈయన కూడా ఇప్పుడు జరిగినటువంటి విషయంలో లాబింగ్ చేసుకోవచ్చు, దాన్ని లాభంగా మలుచుకునే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి ప్రజలు కూడా అనుమానపడతారు. సో రేవంత్ రెడ్డి ఎవరైతే డబ్బులు ఇచ్చి మోసపోయిన వాళ్ళను, అలాగే తీసుకొని మోసం చేసిన వాళ్ళని ఇద్దరిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అర్హత ఉంటే పదవి వస్తుంది, అర్హత లేకుండా పదవి కోసం ప్రయత్నం చేసి డబ్బులతో కొనుక్కునే ప్రయత్నాలు చేసిరో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి.